ప్రభు, మీరెప్పుడు వచ్చారు? పర్లేదు, కూర్చో. ఇప్పుడే కిరణ్, కంపెనీ నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడడానికి వచ్చాను. ఏంటది? ఫారెన్ కంపెనీ ఎవరో తమ కంపెనీ ఆఫీస్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడానికి మనకి ఆఫర్ ఇచ్చారు. ఆ మీటింగ్కి నువ్వు అటెండ్ అవ్వాలి. అలానే వాళ్ళకు ఆ ప్రాజెక్ట్ గురించి, మన వర్క్ ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ ప్రాజెక్ట్ని నువ్వే టేకప్ చేయాలి. ఇది మన కంపెనీకి ఒక మైల్ రాయిలా నిలుస్తుంది కిరణ్. అలాగే ఈ ప్రాజెక్ట్ని నువ్వు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలవు అనే పూర్తి నమ్మకం నాకుంది. అలాగే ప్రభు, ఆ కంపెనీ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుని మన టీంతో నేను కోఆర్డినేట్ చేసుకుంటాను. అవును, అడగడం మర్చిపోయాను. ఇప్పుడు మురారికి ఎలా ఉంది? ఆ డిసీజ్కి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారా? దానికి వాడు ఎలా రియాక్ట్ అవుతున్నాడు? కాలం కంటికి కనిపించిన కాటు వేస్తే పరిష్కారం దొరకడం అంత సులభం కాదు కిరణ్. నిన్నటి వరకు ఏం చేయాలో, ఏ దారిలో వెళ్లాలో తెలియని అయోమయంలో ఉన్నాను. ఆఖరికి డాక్టర్లు కూడా చేతులెత్తేసిన పరిస్థితి. కాని అప్పుడే చీకటిని చీల్చుకుని ఒక వెలుగు రేఖలా హారిక గారొచ్చారు. తన వల్ల అసాధ్యం అనుకున్నది ఇప్పుడు సాధ్యం కానుంది. హారిక వదిన వల్ల? అదలా? మురారికి ట్రీట్మెంట్ చేయడానికి మా ఎవ్వరి బోన్ మ్యారో మ్యాచ్ అవ్వలేదు. కానీ మురారి ప్రాణాలు నిలబెట్టే సంజీవనిలా హారిక గారి బోన్ మ్యారో మురారికి మ్యాచ్ అయింది. హారిక గారి వల్ల ఒక కొత్త ఆశ జిగురించింది. నిజం చెప్పాలంటే మురారిని కాపాడుకోగలమని ఇప్పుడు నమ్మకం కలుగుతోంది. డాక్టర్స్ ఈరోజే మురారికి బోన్ మ్యారో ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. అంతేకాదు కిరణ్, మన కష్టాల్లో ఉన్నప్పుడు ఏదో ఒక రూపంలో ఆ దేవుడు సాయం అందిస్తాడు అంటారు కదా. అలా హారిక గారిని టెస్టుకు పంపించి ఈరోజు మురారి ప్రాణాలు కాపాడడానికి కారణమయ్యింది ఎవరో కాదు, నీ భార్య ఉషా. ఉషా కేవలం మాటల మనిషి కాదు, చేతల మనిషి కూడా. తన కళ్ళల్లో ఉండే నిజాయితీ, తన మాటల్లో ఉండే ధర్మంతో గాలిలో దీపం లాంటి నా బిడ్డ ప్రాణాన్ని తన చేతుల్లోకి తీసుకుని కాపాడింది. ఈ పరిస్థితుల్లో తనే గనక లేకపోయింటే చాలా కష్టంగా ఉండేది. మురారి బాడీ సపోర్ట్ చేసినా చేయకపోయినా రేడియేషన్ థెరపీ, కీమోథెరపీ లాంటి హార్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వచ్చేది. అలాంటి పరిస్థితి నుండి మురారిని బయటపడేసింది ఉషాని. అసలు ఈ స్వార్థపు ప్రపంచంలో ఎదుటివారి కోసం ఇంతలా తప్పించే మనుషులుండడం చాలా అరుదు కిరణ్. అందులో తను కేవలం నీ భార్య మాత్రమే కాదు, నా బిడ్డ తిరిగి ప్రాణం పోసుకోవడానికి కారణమైన ఒక దేవత. ఇంకొక విషయం కిరణ్, నువ్వు నాకు దేవుడిచ్చిన తమ్ముళ్ళా అనిపిస్తావు. అందుకే నేను చనువు తీసుకుంటున్నానని అనుకోకపోతే ఉషా నువ్వు దూరంగా ఉండడానికి కారణం ఏదైనా సరే ఆ కారణం మీ అనుబంధానికంటే పెద్దది కాకూడదు. చూడు కిరణ్, ఏ బంధానికైనా దూరం పెరిగితే అది అపార్థాలకే దారి తీస్తుంది. విడిపోయి బ్రతకడం ఒక శిక్ష అయితే కలిసి ఉండడం ఒక వరం. అయినా మీలాంటి ఇద్దరు మంచి వ్యక్తులు ఇలా పరాయి వ్యక్తుల్లో దూరంగా ఉండడం అస్సలు కరెక్ట్ కాదు కిరణ్. గాలి కొట్టుకుపోయే చిన్న అపార్థాల కోసం దైవం రాసిన అనుబంధాలను దూరం చేసుకోవడం తప్పు కిరణ్. మనుషులు కోపంతో అన్నీ వదులుకుంటారు, కానీ ప్రేమను కోల్పోవడం అనేది జీవితంలో అతిపెద్ద ఓటమని తెలుసుకోరు. అందుకే మీరలా అవ్వకూడదని మీ మధ్య ఏ మనస్పర్ధాలున్నా వాటిని దూరం పెట్టి మళ్ళీ మీ ఇద్దరూ ఒకటవ్వాలని
మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు వేరువేరుగా ఉంటేనే ఈ సమాజానికి ఇంత సాయం చేస్తున్నారంటే మీరిద్దరూ ఒక్కటైతే ఆపదలో ఉన్న ఎంతో మందికి ఊపిరిపోసే శ్వాస అవుతారు. దేవుడందరికీ ఇలాంటి మంచి మనసు ఇవ్వడు. అలాంటి మంచి మనసున్న మీరిద్దరూ కలిసి ఉండాలి, కానీ ఇలా దూరంగా కాదు. గెలిచిన మనుషుల కంటే ఒక్కటై కలుసున్న మనసులే ఈ లోకంలో ఎప్పటికీ నిలబడతాయి. ఆలోచించుకో కిరణ్. వెళ్ళొస్తాను. చెప్పుషా. మీకు శుభవార్త చెప్పాలని కాల్ చేశాను. అదేంటంటే లుకేమియాతో బాధపడుతూ ప్రమాదంలో ఉన్న మురారికి హారిక అక్క ప్రాణం పోస్తుంది. తెలిసింది. ఇప్పుడే ప్రభు గారు చెప్పారు. ఉషా, నేను నీతో ఒకసారి కలిసి మాట్లాడాలి. రాగలవా? లేదు, నేనిప్పుడు రాలేను. ఎలాగో రేపు మనం మ్యారేజ్ కౌన్సిలర్ కోర్టులో కలుస్తాం కదా, అక్కడ మాట్లాడుకుందాం. ఎవరికి ఎవరు సొంతమే, ఎవరు ఎరుగరి మర్మమే, చివరికి ఎవరు బంధమే కారు వదలది కర్మ. ఇది ప్రెస్ చేస్తూ ఉండండి. ఓహ్ కాలం ఆడే ఈ ఆటలో గెలిచేదెలా తెలుసుకోవడం నేర్చుకో. నీదని ఏది లేదు అని కాదని విడిచిపోయేలోగా చేరుకో. ఊహకే అందనంతగా లోకమే మాయ చేసేలోగా మేలుకో. హారిక గారి నుంచి బ్లడ్ తీసాం. స్టెమ్ సెల్స్ అన్ని రికవరీ చేశాక ఓ 2 రోజులు డోనర్ బెడ్ మీదే ఉండాలి. సో ఫర్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. అన్నీ కుదిరితే రేపే సర్జరీ ద్వారా బాబుకి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తాం. చాలా థ్యాంక్స్ డాక్టర్. ఆపరేషన్ జరిగాక బాబుకి ఏ ప్రమాదం ఉండదు కదా? తను ఇప్పట్లాగే పూర్తి హెల్దీగా అయిపోతాడు కదా? ఒకప్పట్లాగా నవ్వుతూ ఆడుకుంటాడు కదా డాక్టర్? ఖచ్చితంగా ప్రభు గారు, హీ విల్ బి ఫైన్. మీరు ధైర్యంగా ఉండండి. డాక్టర్ గారి మాటలు విన్నాక ఇప్పుడు కొంచెం ధైర్యం వచ్చింది. ప్రాణం లేచొచ్చినట్టు అనిపిస్తుంది. ఆ భగవంతుడి దయ వలన అంతా మంచిగా జరిగితే అంతే చాలు. ప్రభు, ఇంకా ఎందుక బాధ? మన మురారీకి ఏం కాదని డాక్టర్ చెప్పారు కదా. మురారి గురించి ఇంకా ఆలోచిస్తూ బాధపడకు. ఇప్పుడు నేను ఆలోచిస్తున్నది సునంద గురించి.
తను నిన్నటి నుంచి చాలా డల్గా ఉంటుంది. సునందకు మురారి ప్రమాదం నుంచి బయటపడ్డాడన్న సంతోషంతో పాటు తన కన్నెబిడ్డతో తన రక్తం తన బోన్ మ్యారీ ఎందుకు మ్యాచ్ కాలేదని అనుమానం మొదలైపోయింది. సునంద దాని గురించి టెక్నీషియన్స్తో కూడా మాట్లాడిందంట. నన్ను కూడా పదే పదే దాని గురించి గుచ్చి గుచ్చి అడుగుతుంది. తన బిడ్డ తనకి దూరం అవుతాడనే భయం సునందకు మొదలైంది. అసలు తను దీన్ని ఎలా తీసుకుంటుందో అని ఆలోచిస్తేనే చాలా భయంగా ఉంది. ఇక మీదట ఏదైనా జరగొచ్చు. నువ్వే తన్ని అన్ని రకాలుగా ప్రిపేర్ చేయాలి. నువ్వే చేయాలి. ఇది నిజంగా ఏ తల్లికి రాకూడని పరిస్థితి. సునంద గారిని ఆ భగవంతుడు ఎందుకు ఇంతగా పరీక్షిస్తున్నాడో అర్థమే కావడం లేదు. అసలు ఈ సమస్యకు ముగింపు ఎలా వస్తుందో తలుచుకుంటేనే భయంగా ఉంది. నాన్న మురారి, ఇంకా నా దగ్గర నువ్వు ఉండేది ఎన్ని గంటలో నాకు తెలీదు. రేపు నువ్వు నాకు దూరమైనా ఆ అమ్మ దగ్గర నువ్వు ఆనందంగా గడిపేయాలి. ఈ అమ్మ గురించి అడగకూడదు. నీ వల్ల నా ఆయుష్ 3 ఏళ్లు పెరిగింది. నీతో ఉన్న ప్రతి క్షణం చాలా ఆనందంగా గడిచిపోయింది. వచ్చే జన్మలో అయినా నువ్వు నా కడుపున పుట్టాలని కోరుకుంటున్నాను నాన్న. నిన్న మొన్న నేడు రేపు నేనే ఉన్నా నీ తోడు. ఎన్నేళ్ళైనా చిన్నారివే అమ్మకు ఈనాడు. 8 దిక్కులలో ఎటుగానో చూసిన తరగని దీవెనగానే నేలేనా. ఎప్పుడే కలవరమై రెప్పలు తడివారినా వెచ్చని లాలనగా దరి రాలేనా. కన్నమ్మా నా కనులారా నిన్నే చూస్తున్నారా. కన్నా నేనున్నారా కలదే అలదన్నారా. ఎందుకంటే ఏడుస్తున్నారు? మురారికి ఆపరేషన్ అంతా బాగానే జరుగుతుంది కదా. అంతా బానే జరుగుతుంది సునంద. మన మురారికి ఏం కాదు. ఈరోజు రాత్రికి సర్జరీ చేస్తారు. మురారి మళ్ళీ ఎప్పట్లాగే ఆరోగ్యంగా సంతోషంగా ఉంటాడు. చాలండి, అది చాలు. మురారి ఎక్కడున్నా సంతోషంగా ఉంటే అంతే చాలు. ఉషా, మీ ఆయన కిరణ్ గారు మీతో ఎలా ఉంటున్నారో, ఆయన మీ మీద ఎంత కేర్ తీసుకుంటున్నారో తెలుసుకోవడం కోసం ప్రతి చిన్న విషయాన్ని ఒక సాక్ష్యంలా నోట్ చేయమన్నాను. చేశారా? చేశాను మేడం. ఆయన నాతో ఎలా ఉన్నారు, నన్ను ఎలా చూసుకుంటున్నారు, నా కడుపులో ఉన్న ప్రాణం పట్ల ఆయన ఎలా బాధ్యత తీసుకుంటున్నారు అని మీరు చెప్పినట్టుగానే ప్రతి సంఘటనని నోట్ చేసుకున్నాను.
కౌన్సిలర్ గారు, తను నా గురించి అందులో ఏమైనా కంప్లైంట్స్ రాసిందా? మీ పైన తను చాలానే కంప్లైంట్స్ రాసింది. ఆ కంప్లైంట్స్ ఏంటో తెలుసా? తనకి ఏ అవసరం వచ్చి ఎప్పుడు పిలిచినా వచ్చారని, తను చెప్పగానే హాస్పిటల్కి తీసుకెళ్లారని రాసింది. అంతేకాదు, కడుపులో ఉన్న బిడ్డ విషయంలో చాలా జాగ్రత్తలు పాటించి తనని ప్రేమగా చూసుకున్నారని కూడా రాసింది. చూసారా కౌన్సిలర్ గారు, ఇన్ని రోజుల్లో ఒక్క కంప్లైంట్ కూడా నా మీద రాయలేదంటే తనకి నా పైన ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుందిగా. మరి నా పైన అంత ప్రేమ ఉన్నప్పుడు నన్ను తను ఎందుకు బాధ పెట్టాలనుకుంటుంది? నన్ను దూరంగా ఉంచి ఎందుకు నన్ను శిక్షించాలనుకుంటుంది? నన్ను ఇంతగా ప్రేమించే తన మనసు నాతో కలిసి ఉండడానికి ఎందుకు అంతలా ఆలోచిస్తుంది? అసలు ఆ ఆలోచనల వెనుకున్న ఆ భయం ఏంటి? ఇలా ప్రవర్తిస్తూ తను దాస్తున్న నిజం ఏంటనేది మీరే అడగండి. నా ఆలోచన వెనక ఎలాంటి భయం లేదు. నేను ఏ నిజం దాచట్లేదు మేడం. అంతేకాదు, బుక్లో కంప్లైంట్స్ నోట్ చేయలేదు అంటే నాకు మీ మీద ప్రేమ ఉందని కాదు. మీరు చేయని తప్పులకు మీ గురించి తప్పుగా చెప్పడం ఇష్టం లేదు అని, అంతే. దాన్నే మీరు ప్రేమ అనుకుంటే నేనేం చేయలేను. చూడు, ప్రేమ అంటే ఇలా మాటలతో గెలవడం కాదు, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేను నిన్ను అర్థం చేసుకున్నాను కాబట్టి ప్రేమగా చూసుకున్నాను. అది నీ మనసుకు తెలియలేదా? లేదు, నాకు మీ ప్రేమ తెలీదు. ఎందుకంటే నేను ఆ రోజు పెట్టిన షరతులకు ఒప్పుకొని మీరు నన్ను జాగ్రత్తగా చూసుకున్నారు, కానీ నేను అడిగే వరకు మీకు మీరుగా ఆ నిర్ణయం తీసుకోలేదు కదా. అప్పుడు మీరు నన్ను అర్థం చేసుకున్నట్టు ఎలా అవుతుంది? చూసారా కౌన్సిలర్ గారు, రచయిత కదా, అందుకే తన మాటలతో బోల్తా కొట్టేస్తుంది. గమనిస్తున్నారా? కాదు మేడం, ఆయన్ని ప్రేమ అంటే ఏంటో డెఫినేషన్ చెప్పమనండి. ప్రేమ అంటే డెఫినేషన్ చెప్పేది కాదు, ఫీల్ అయ్యేది, మాటల్లో వర్ణించలేనిది, మనసుకి మాత్రమే తెలిసేది. అయినా నా ప్రేమ నీకు అర్థం కానప్పుడు నీకు ఇంకా దాని డెఫినేషన్ ఏం అర్థం అవుతుంది? చూడండి, మీ ఇద్దరికి ఒకరిపైన ఒకరికి చాలా ప్రేముంది. అది మీ ఇద్దరి మాటల్లో తెలుస్తుంది. కానీ మీరు కలిసి ఉండడానికి మాత్రం ఏదో కారణం మిమ్మల్ని ఆపుతుంది. అదేంటనేది నాకసలేం అర్థం కావట్లేదు. అందుకే మీరు పాటించాల్సిన విషయాలు కొన్నున్నాయి. అందులో ముఖ్యమైనది ఏంటంటే, మీ ఇద్దరు కలిసి ఒకే ఇంట్లో 1 నెల రోజులు ఉండడం. అలా కలిసుండి మళ్ళీ రాగలరా? నేను ఇన్ని రోజులుగా చెప్పేది అదేనండి, కానీ తను కాదంటుందే. భార్యాభర్తలన్నాక ఒకే దగ్గర ఉండాలి, ఇలా వేరువేరుగా కాదు అంటే నా మాట నమ్మట్లేదు. మీరైనా తనకు అర్థమయ్యేలా చెప్పండి. అవును ఉషా, కిరణ్ గారు చెప్పింది కరెక్ట్. అందుకే 1 నెల రోజులు మీ ఇద్దరూ ఒకే దగ్గర కలిసి ఉండండి. అయినా నీ భర్తతో ఉంటే నువ్వు సేఫ్గా ఉంటావు కదా. ఎలాగో నువ్వు కిరణ్ గారిపైన ఏ కంప్లైంట్స్ నోట్ చేయలేదు కాబట్టి తను నిన్ను బాగా చూసుకుంటారని నాకు అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. లేదు కౌన్సిలర్ గారు, గర్భవతిగా ఉన్న నేను అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉంటేనే నా మనసుకు ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తుంది. అక్కడ ఉంటేనే కొన్ని సమస్యల నుంచి బయటపడగలను. అందుకే నేను ఆయనతో కలిసి ఉండలేను.
మీ ఇద్దరి విషయం డీల్ చేయడం చాలా కష్టంగా ఉంది. అందుకే మిమ్మల్ని మరోసారి కౌన్సిలింగ్కి పిలుస్తాను. ఇక మీరు బయలుదేరండి. మేడం, ఆపరేషన్ టైం అవుతుంది. పేషెంట్ని త్వరగా ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళాలి. నీకు కావాలంటే నా ప్రాణాలు తీసుకో, కానీ నా బిడ్డకు హాని చేయకు.